నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మరియు ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా కాన్ఫరెన్స్ కు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలో ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ ఎంత కీలకమో వాస్తవాలను వెలికితీసే ఫోర్త్ ఎస్టేట్ కూడా అంతే ప్రధానమైందని పేర్కొన్నారు. గతంలో సమాచార శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో జర్నలిస్టుల కష్టాలు తనకు తెలుసని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ముత్తుకూరు, వెంకటాచలం తదితర ప్రాంతాల్లో మిగిలిపోయిన జర్నలిస్టులందరికీ రాబోయే 10 రోజుల్లో ఇళ్ల స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, పెన్షన్ల సాధన కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అధికారులకు స్వయంగా డివో లెటర్ రాస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా కాన్ఫరెన్స్ అరుణం గారు, జేసీ గారు వచ్చినారు. అట్లే మరి వెంకట్రావు గారు, ఏపీడబ్ల్యూజేఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ వెంకట్రావు గారు వచ్చారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఆంజనేయ గారు, శ్రీనివాసరావు గారు, బాలకృష్ణ సభాధ్యక్షుడు మరి మాధు, వీళ్ళందరికీ కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సొసైటీలో ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ ఇవన్నీ ఎంత కీ రోల్ ప్లే చేసినా ఆ వాస్తవాలు బయటకు తెలియాలంటే నేనే ఫోర్త్ ఎస్టేట్. ప్రభుత్వం అక్కడి నుంచి రాష్ట్రాలు, కేంద్రాలు పరిపాలించిన అధికారులు ఇక్కడ నిర్ణయం తీసుకున్నా అట్లా ఉండే లోపాలు, అట్లా ఉండే ఫలితాలు వాళ్ళకి తెలిసేదానికి, ప్రజలకు తెలిసేదానికి వేరే వారదు. నేను కూడా సమాచార శాఖ మంత్రిగా పనిచేశాను. అప్పుడు పాత వ్యాన్లు ఇవన్నీ తీసేయడం, కొత్త ఇవ్వనించడం, ఇటువంటి అన్నీ అప్పుడు కూడా చేశాము. ఇంత స్థలాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తూ వచ్చాము. ఇప్పుడు కూడా ముత్తుకూరులో మన అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేసాము. జర్నలిస్ట్కి మనుగోలు వెళ్ళిపోతున్నాం 10 daysలో సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో. ఎప్పుడైనా జర్నలిస్ట్ సమస్య ఉంటే వాటిని ఎటు పరిష్కారం చేయాలో ప్రయత్నం చేస్తుంటాం. నో కాంప్రమైజ్. ఇప్పుడు మీరు ఇళ్ల స్థలాలు సమస్య గారు చెప్పారు. దాదాపు 20,000 మంది ఉంటారు, ఇంచుమించు 10,000 మందికి ఇచ్చి ఉంటారు. మిగతా వాళ్ళకి అది ఇంపార్టెంట్. ఇళ్ల స్థలాలు అనేది గవర్నమెంట్ బాధ్యత. మనం లక్షల్లో ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. మీరంతా తీసుకుంటే 10,000 మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించడం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. నేను అది సీఎంగా దృష్టిలో పెడతాను, రిటర్న్గా లెటర్ పెడతాను, సెక్రటరీ కూడా లెటర్ పెడతాను, మినిస్ట్రీ పెడతాను. ఇక్కడ కూడా జిల్లాలో కలెక్టర్ గారు, జేసీ గారు ఇక్కడే ఉండారు. మాట్లాడి జిల్లాలో వరకు ఎవరికైతే గతంలో ఇవ్వలేదో మిగిలిపోయిన వాళ్ళకి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. పెన్షన్స్ చెప్పినారు, అది కూడా గవర్నమెంట్ దృష్టిలో ఉంది, ప్రభుత్వం దృష్టిలో ఉంది కాబట్టి దాన్ని కూడా మెన్షన్ చేస్తాను. నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను డిమాండ్స్ నోట్ రూపంలో ఇస్తే దాని మీద నేను డివో లెటర్ పెట్టి సీఎం గారికి, సెక్రటరీస్కి వాళ్ళకి కూడా పెట్టేదానికి అవకాశం ఉంటుంది. సీఎం వాళ్ళు కూడా ఫాలోఅప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. పెన్షన్స్ 16 రాష్ట్రాల్లో ఇస్తున్నారు, మాకు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అడిగారు. డెఫినెట్గా నేను ఏంటంటే, ఇప్పుడు మీకున్న నాలెడ్జ్కి బయట నుండి వ్యాపారాలు చేసుకున్నా, లేదు ఇంకొక బిజినెస్ చేసుకున్నా, ఇంకేదైనా యాక్టివిటీ ఉద్యోగాలు చేసినా డిఫరెంట్గా ఉంటుంది లైఫ్. ఇప్పుడు నిన్న నేను కోడూరు గ్రామానికి వెళ్ళాను. ఒక వ్యక్తి గొల్లమూడిలో స్కూల్లో వాలంటరీగా పనిచేస్తున్నాడు, 8,000 వస్తున్నాడు. సో ఆయనకి నేను ఉద్యోగం వచ్చాను, 70,000 లక్షలతో మొదలైన. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయిన తర్వాత వచ్చే పెన్షన్ విల్ బి అరౌండ్ 70,000-80,000 రూపీస్. మీకు అంత శాలరీస్ ఉండవు, అండ్ బెనిఫిట్స్ ఉండవు. బట్ ఎలాంటి ఇతర కార్యక్రమాలు చేసుకునే టైం మీకు ఉండదు. ఎందుకంటే సొసైటీలో ఏం జరుగుతుంది, గవర్నమెంట్ డెసిషన్స్ ఏంటి, ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్ ఏం నిర్ణయాలు తీసుకుంటున్నాయి, ప్రజలకు అందుతున్నాయా లేదా, ఎక్కడ స్కామ్లు జరుగుతున్నాయి. మేము స్టేట్మెంట్ ఇస్తే నోట్ చేసుకొని వెయ్యాలా, మమ్మల్ని అవతల తిప్పితే వేయాలా, మేము వాళ్ళని తిప్పితే మీరే మీ చేస్తూ మీ కలం పోటు. అందుకని ఫోర్త్ ఎస్టేట్గా మీకు ఆ గుర్తింపు.
సో ఇంకా ఇష్యూ స్టూడెంట్స్కి కూడా చెప్పారు. నాకైతే స్టూడెంట్స్ది ఇప్పుడు జనరల్గా గవర్నమెంట్ స్కూల్స్ అయినా ప్రైవేట్ స్కూల్స్ అయినా పోయే వాళ్ళకైతే ఇది దళిత బంధనం అనేది ఇస్తున్నాం, అది 13,000. మీరు చెప్పేది ఏంటంటే కార్పొరేట్ స్కూల్స్లో కన్సెషన్ ఏమన్నా లేకపోతే ఇంటర్ ఫీజు ఎగ్జామ్షన్ ఏమన్నా అనేది నేను నాకు అనౌన్స్ చేస్తే డెఫినెట్గా 50%. ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో 50% ఎగ్జామ్షన్ ఇచ్చారు, మిగతా జిల్లాల్లో చేయాలి. ఎందుకు చేయటం లేదు? అది నేను కమిషనర్తో కూడా ఒకసారి మాట్లాడతాను. రోజు మీటింగ్ అయిన తర్వాత ఈవినింగ్ లోపల కమిషనర్ కమిషనర్తో కూడా మాట్లాడతాను. కొన్ని జిల్లాలో ఇంప్లిమెంట్ అయ్యి కొన్ని జిల్లాలో ఎందుకు కావడం లేదు కూడా నేను అడుగుతాను. ఇది వృద్ధాశ్రమం ఒకటి చెప్పారు, డెఫినెట్గా దాని విషయం కూడా చేస్తాను. మీరు నిధి ఏర్పాటు అన్నారు, గవర్నమెంట్ కొంత ఫండ్ క్రియేట్ చేయమన్నారు. అది కూడా ఒక్కసారి ఒక ఫండ్ క్రియేట్ చేయడం పెద్ద సమస్య కాదు. ప్రభుత్వం పెట్టే బడ్జెట్లో చాలా నెగ్లిజిబుల్ అమౌంట్, దాని విషయం కూడా నేను మాట్లాడతాను. వాట్ ఎవర్ ఇప్పుడు చెప్పినట్టు ఒక ఇష్యూ చెప్పారు, మేము కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపు ఎప్పుడన్నా డిఫర్మేషన్ వేస్తే రాసిన ఆ పేపర్ మేనేజ్మెంట్ మీద, రిపోర్టర్ మీద, అవతల ఇచ్చిన స్టేట్మెంట్ మీద కూడా కేసు వేస్తాను. నిర్ణయానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి ఆయనకు కూడా మాట్లాడతాను. ఇంకోటి ఏంటంటే నేను నా సైడ్ రిక్వెస్ట్ ఏంటంటే జర్నలిస్టులు అందరూ స్టేట్ వైడ్గా నేషనల్ వైడ్గా మిగతా అన్నీ అవసరమే, బట్ గిరిజనుల విషయంలో మీరు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మన ఎలక్షన్ క్యాంపెయిన్ పోతున్నా, చాలా మంది గిరిజన కుటుంబాలు ఆధార్ కార్డు లేవని చెప్పారు. అక్కడ ఉండే మేస్తులు మీకు ఎందుకు అవి రావట్లేదు ఇవి రావట్లేదు అని చెప్తున్నారు అంటే ఆధార్ కార్డు లేవని. నేను శిక్షణ మండపంలో ఒక సపరేట్ దానికోసం కాన్ఫరెన్స్ పిటిషన్స్ డే పెట్టాను గిరిజనులు కాన్స్టిట్యున్సీ. కలెక్టర్ ఆనంద్ వచ్చాడు, అందరూ వచ్చినారు, మొత్తం డిస్ట్రిక్ట్ ఆల్ అఫీషియల్స్ ఆల్ డిపార్ట్మెంట్. స్పందన టైంలో ఎట్లుంటారో జిల్లాధికారులు అటు పిలిపించాను. అప్పుడు కలెక్టర్ ఆనంద్గా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ పెడితే సర్వేపల్లిలో 3,500 కార్డు ఇప్పించాం. దాన్ని చూసి జిల్లా అంతా ఇంప్లిమెంట్ చేశాడు కలెక్టర్ ఆనంద్. 13,500 మందికి సోఫార్ ఆధార్ కార్డు ఇచ్చాం. అంటే మన గడ్డ మీద పుట్టిన మన తోటి బిడ్డలు ఆధార్ అంటే మనం భారతీయుడు అనే దానికి ఆధారం అంటే ఆధార్ కార్డు. ఇప్పుడు కూడా ఇంకొక 100-150-200 మందికి సర్వేపల్లిలో ఆధార్ కార్డు లేవని చెప్పేసి నేను అంచనా వేస్తాను. ఆ స్పెషల్ డ్రైవ్ వల్ల జిల్లాలో 13,500 మందికి ఆధార్ కార్డు ఇచ్చాం. ఇప్పటికీ ఆ చలాయన పరిస్థితి. ఇక్కడికే నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ వచ్చాడు, ఇక్కడే మీటింగ్. నేను ఏదో పేదరికంలో ఉండే కుటుంబాన్ని తీసుకున్నాను. బలరాంపురం కొడుకుపాడు బలరాంపురం నుంచి భార్యాభర్త, వాళ్ళకి బిడ్డలు 10 మంది వచ్చారు. మెట్ల మీద కూర్చోబెట్టి ఆ చైర్మన్ చూపించి నేను వాళ్ళ పరిస్థితి చెప్పా. వాళ్ళల్లో ఎంతమంది పడిపోతున్నారా అని అన్నాను. ఒక్కడు సగం చేయలేదు. ఇప్పుడు నేను మీ మీటింగ్కి వచ్చే ముందు ఉదయాన్నే హడావుడిగా రవీంద్రపాలెం పోయినాను, బట్టపాలెం పక్కనే గిరిజన కాలనీ. ఆయన ఒక తిరుపతయ్య అందరికి ఎంతమంది పిల్లలు అంటే ఆయన 10 మంది పిల్లలు అని చెప్పాడు. ఆ 10 మంది పిల్లలతో ఫోటో కూడా తీయించుకున్నాను. వాళ్ళది ఎంతమందికి తల్లికి వందనం వస్తుందంటే 3కి వస్తుంది అన్నాడు. లాస్ట్ టైం ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరికి రాదు, ఒకడే స్కూల్కి పోయేది. అందుకని ఏంటంటే ప్రత్యేకంగా మనం ఐటీడీఏ అప్పుడు నేను మందుకున్నప్పుడు ప్లెయిన్ ఏరియా అని చెప్పేసి అధ్యక్షులు పెడితే సీఎం గారిని ఒప్పించి 4 జిల్లాలకి ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప 4 జిల్లాలకు తెచ్చాం. షెడ్యూల్డ్ ఐటీడీఏ వాళ్ళకి ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్, వీళ్ళకి తక్కువ ఉన్నాయి. మీకు ఇది రిలేటెడ్ సబ్జెక్ట్ కాకపోయినా మీకెందుకు నేను ఈ సందర్భంగా మాట్లాడుతున్నానంటే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను కార్లో పోతా ఉంటాను, భార్య భర్త భుజాన ఒకటి నేర్చుకొని ఉంటారు, సంఖలో ఒకటి నేర్చుకొని ఉంటారు, నడిచిపోతూ ఉంటారు. 2-3 పిల్లకాయలు 7 పట్టుకొని కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచి వాడు అంటే గిరిజన. ఆ తలకి స్నానం నేను మల్లికార్జునపురం దత్త తీసుకుంటే 27 మంది పిల్లలు స్కూల్కి రాకపోతే, స్కూల్ టైంలో పోతే వాళ్ళని అందరినీ పట్టుకోవడం క్యాట్బార్ ఎత్తుకొని వెళ్ళిపోతారు. తీసుకొని వస్తే ఒక్కరు 6 నెలలు ఆయన స్నానం చేసి
వాళ్ళు హెయిర్ కటింగ్ చేయించి స్నానం చేయించి కూర్చోబెట్టి 5 జతల బట్టలు స్కూల్లో పోయిన వాళ్ళకి పోనోళ్ళకి ఇప్పించి మార్పు తెచ్చాం. ఇప్పుడు సిఎల్ కంపెనీ దత్తత తీసుకుంది. 280 గిరిజన కుటుంబాలకి వాళ్ళకి వాటర్ ప్లాంట్ దగ్గర నుంచి సోలార్ లైటింగ్ దగ్గర నుంచి వాళ్ళు మేకలు గొర్రెలు పెంచుకునేదానికి కూరగాయలు పెంచుకునేదానికి కిట్లు ఇచ్చి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క బట్టలు అన్ని కిట్లు ఇచ్చి చేయించాం. నేను ఈరోజు ఒక్కొక్క గిరిజన కాలం ఒక్కొక్క కంపెనీకి దత్తత ఇప్పిస్తున్నా. అటువంటి మరి హృదయ విధానం వాళ్ళ లివింగ్ కండిషన్స్ చూస్తే కన్నీళ్ళు వచ్చేస్తాయి. అటువంటి ఫోకస్ ఏంటి? డెఫినెట్గా జిల్లా యంత్రాంగం, కలెక్టర్, అక్కడ జరిగే పొరపాటు పిఓడిఏలు అందరూ అలర్ట్ కావాల్సిన అవసరం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సర్వేపల్లిలో విలేజ్లో 7 ఎకరాలు 7 మంది 6 ఎకరాల 20 సెంట్లు గిరిజన పొలం ఒక పెద్దరెడ్డి గారు అమ్మేశాడు. ఎకరా 35 లక్షలు. వాళ్ళని కలెక్టర్కి పిలిపించాను 2022 23లో. వాడికి సరిగ్గా ఒంటి మీద బట్టలే వాడవాళ్ళకి కూడా. ఆ కాగితాలు ఏమైనా ఉన్నాయా? ఆ రెడ్డి తీసుకున్నాడయ్యా. ఏమి తెలియవా? మా దగ్గర ఏమి లేవయ్యా. రికార్డులో వీడి పేర్లు పాతవి కనిపిస్తున్నాయి. సరే ఏం చేశారు మీరేమన్నా రిజిస్టర్ చేశారంటే ఏలు ముద్ర ఏమన్నాడయ్యా రెడ్డి? ఏలు ముద్ర వేసేసామయ్యా. అంటే 6 ఎకరాల 20 సెంట్లు ఇంచుమించు 2 కోట్ల చిల్లర కనీసం 1 లక్ష ఇచ్చేయండి. ఇవ్వలే. 6 మందికి తలా 1 లక్ష, 7 మందికి తలా 1 లక్ష ఇచ్చేయండి. ఇవ్వలే. ఇటువంటివి ఆ పేదవాళ్ళ కుటుంబాలకు జరుగుతుంటే అవి మనం వెలికి తీయాల్సిన దాంట్లో మీరు కూడా కీలక పాత్ర పోషించాలని చెప్పేసి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఈ మీటింగ్ సందర్భంగా. ఇంకా అంటే నేను అనేది నాట్ ఓన్లీ నాట్ కన్ఫైన్ టు ఎస్టీస్, అది ఎస్సీస్కైనా బీసీస్కైనా సొసైటీకైనా జరిగే నష్టాలు డెఫినెట్గా మీరు ఫోకస్ చేయాల్సిందే. ఇప్పుడు అయితే మనం ఏం చేయలేం. జర్నలిజంలో ఒక పార్టీ మీడియా ఒక రకంగా ఎత్తుకొని వస్తే ఇంకో పార్టీ మీడియా ఇంకో రకంగా ఉంటే ఇవన్నీ చూస్తాం. కనీసం కొన్ని వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు మేము సారా వ్యతిరేక ఉద్యమం చేశాము. 23 జిల్లాలు 22 జిల్లాల ఆక్షన్స్ జరిగినాయి. ఒక్క నెల్లూరు జిల్లా ఆక్షన్ జరిగినాయిలే 91-92లో. దాన్ని ఈనాడు పత్రిక ఎవ్రీడే ప్రతిరోజు రోసీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను కౌంటర్ ఇచ్చాను. రోసీ గారిది ఒక బాక్సు, నాది ఒక బాక్సు. నేను అప్పుడు సారా వ్యతిరేక ఉద్యమ కన్వీనర్గా ఉన్నా. అంటే అటువంటి ఇష్యూ ఈనాడు టేకప్ చేసింది. ఎవ్రీడే ప్రతిరోజు మేము ఆ ఎక్సైజ్ కాంట్రాక్టర్ని ఆపేసేసి ఏసీ స్టేడియంలో కూర్చొని ఎంత నిరసన తెలిపామో ప్రతిరోజు స్టేట్ పేజీలో కవర్ చేసింది. అటువంటి ఇంపార్టెంట్. ఆ తర్వాత వాడు దిగిరాక తప్పలే. 2 monthsలో ఎన్టీ రామారావు గారిని తీసుకొచ్చాము. ఆ తర్వాత 3-4 నెలల్లో చాలా నిషేధం వచ్చింది. దాంట్లో మీడియా కీలక పాత్ర పోషించింది. నాట్ ఓన్లీ ఈనాడు, టోటల్ అన్ని పత్రికలు చాలా కీలక పాత్ర పోషించింది. అప్పుడు ఓన్లీ ప్రింట్ మీడియా ఉండేది, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది. సో నేనేమంటానంటే మనం లైక్స్ అండ్ డిస్లైక్స్ అందరికీ ఉంటాయి. బట్ సేమ్ టైం కొన్ని విషయాలు మాత్రం మీ పాత్ర ప్రత్యేకంగా ఈ పేదలు, వాళ్ళకి జరిగే అన్యాయాలు, వాళ్ళు మోసపోయి నాట్ ఓన్లీ వాళ్ళు ఒక్కరే కాదు, వాడేవాడు 4 ఎకరాల 20 సెంట్లు వాళ్ళు కూడా ఇదే కేసు. ఆనాడు ఒక ఎమ్మెల్యే కలిపేసుకున్నాడు. అదేంటి ఈరోజు కాస్ట్ ఎకరా 6 కోట్లు, 4 acres 20 cents వాళ్ళకి ఇప్పించాము. ఇప్పుడు వాళ్ళు డైరీ ఫామ్ పెట్టుకోండి. ఇటువంటి వెలికి తీసి వాళ్ళ ఆస్తులు, పేదవాళ్ళ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీ మీద ఉంది, మా మీద ఉంది. నేను ఆ పొజిషన్లో ఉన్నా ఎవరికైనా పేదవాడికి అన్యాయం జరిగిందంటే నో కాంప్రమైజ్. అది మా పార్టీ వాడైనా ఎవరినైనా సరే నేను వదిలిపెట్టాను. వాటిల్లో ప్రత్యేక శ్రద్ధ మీరు తీసుకోవాలని కోరుకుంటూ, జర్నలిస్టులు అంటే మీ మధ్య పెరిగాను. నా రాజకీయమే జర్నలిస్ట్ మధ్య
నా గ్రోత్ అంతా మీ మధ్యనే, ఈవెన్ సిన్స్ 50 years. అందుకని మీరు సొసైటీలో మీ రోల్ ఒక ప్రత్యేకమైన రోల్ మీది. అందుకని జర్నలిస్ట్ విషయంలో ఇప్పుడు కూడా నేను గౌరవంగా చూసుకుంటాము. మీ ఇవన్నీ వెంకట్రావు గారు చెప్పిన ఇష్యూస్ అన్నీ డెఫినెట్గా నేను సీఎం గారి దృష్టిలో పెడతాను. సెంట్రల్ గవర్నమెంట్ రామ్మోహన్ నాయుడు గారికి లెటర్ పెట్టి ఆయనతో మాట్లాడి ఆయన్ని కరస్పాండెన్స్ చేయిస్తాను. ఇక్కడ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ఇన్ఫర్మేషన్ అండ్ సీఎం గారికి ఇస్తాను. సమాచార శాఖ మంత్రి కూడా మీ తరఫున కరస్పాండెన్స్ చేస్తాము. ఇక్కడ జిల్లాలో కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాం. జేసీ గారు ఉన్నారు. అంతకుముందు ఇవ్వని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని కూడా నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ మీ అందరికీ ప్రమాణ స్వీకారోత్సవం ప్రతిష్టాత్మకమైన కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం నెల్లూరు పార్లమెంటు సభ్యులు దానశీలి నిగర్వి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో కోవూరు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి సహకారంతో కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆదివారం సాయంత్రం కోవూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నా ప్రమాణ స్వీకారం జరుగును. నియోజకవర్గంలోని రైతులు, టీడీపీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు హాజరై నా ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థన. ఇట్లు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, కోవూరు వ్యవసాయ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్.